చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం దండికుప్పంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ ఆలయంలో భక్తులు పోటెత్తారు. 400 ఏళ్ల కిందటి ఆలయంలో స్వామివారు విశిష్టంగా పూజలు అందుకున్నట్లు భక్తులు తెలిపారు. మైసూరు ఫెర్టిలైజేషన్ కంపెనీ వారు నిర్మించిన ఈ ఆలయంలో నిత్యం భక్తుల రద్దీ ఉంటుంది. ఈ ప్రాంత ప్రజల బాగోగుల కోసం దాదాపుగా 30 ఎకరాలను ఆ కంపెనీ వారు ప్రకటించారు. కుప్పంలో చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కోసం ఎంఎఫ్సి జూనియర్ కాలేజ్ నిర్మించడం జరిగింది. గత 100 సంవత్సరాలుగా కుప్పం నియోజకవర్గ ప్రజలు ఇక్కడ సంతోషంగా ఉన్నారంటే దానికి మొదటి మెట్టు మైసూరు ఫెర్టిలైజర్స్ కంపెనీ వారు అని తెలియజేయడానికి గర్వపడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఏకాదశి వేళ ఆలయానికి విచ్చేసిన కుప్పం డిఎస్పీ పార్థసారథి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు గ్రామస్తులు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూత న భవిష్యతి. ఓం నమో వెంకటేశాయ. ఈ యొక్క ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున దండుకుప్పం అనేటువంటి క్షేత్రంలో స్వామివారు ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారు ఎలాంటి క్షేత్రంలో ఉన్నారంటే ఆగమ శాస్త్రం ఒక విషయం చెప్తూ ఉంది. మృగోణ భీమ కుచరో గిరిష్టాహ అంటే స్వామివారు పర్వతం మీద ఈ యొక్క క్షేత్రంలో దాదాపుగా 400 సంవత్సరాల నుండి ఈ యొక్క కొలువై ఉన్నారు స్వామివారు. ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజున భక్తులందరూ కూడా ప్రాతకాలమున అంటే ఉదయాన్నే 6 గంటల నుండి స్వామివారికి గ్రామోత్సవం అంతా కూడా చేసుకొని ఈ యొక్క ఉత్తర ద్వార దక్షిణం అంటే ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే వైకుంఠ లోక నివాస సిద్ధ్యర్థం అంటే స్వామివారు ఏ క్షేత్రంలో ఏ యొక్క వైకుంఠంలో అయితే ఉంటారో ఆ వైకుంఠంలో ప్రాప్తిరస్తు అనేటువంటి వచనం మనకి తెలుస్తూ ఉంది. వెంకటాద్రి సమం. ఓం నమో వెంకటేశాయ. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం దండికుప్పం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామి దేవాలయం నందు ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు భక్తులందరూ విచ్చేసి వైకుంఠ ఉత్తర ద్వారం ద్వారా అందరూ భక్తులు ఇచ్చారు కాబట్టి ఈ యొక్క దేవస్థానము గౌరవ కుటుంబస్తులైనటువంటి వైశ్య ఫ్యామిలీ వారు ఏర్పాటు చేశారు. సుమారు 400 సంవత్సరాలకి మునుపు గౌరవ ఫ్యామిలీ వాళ్ళు ఈ దేవస్థానం ఏర్పాటు చేశారు. వాళ్ళు ప్రస్తుతము బయట రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నారు. వాళ్ళు ఈ యొక్క దేవస్థానాన్ని గ్రామంలో ఏర్పాటు చేయడంతో గ్రామంలో వ్యవసాయదారులు వ్యవసాయము ఈ యొక్క వ్యవసాయ భూములన్నీ కూడా వాళ్ళ ద్వారా పొందినట్టు వాళ్ళము. వీళ్ళు మన గౌరవ ఫ్యామిలీ వాళ్ళు మైసూర్ ఫెర్టిలైజర్ అని చెప్పేసి ఒక కంపెనీ తరఫున వాళ్ళు కూడా కుప్పంలో ఒక స్కూలు, ఒక డిగ్రీ కాలేజీలు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళకు కూడా ఆ భగవంతుడు సదా రక్షించును. మమ్మల్ని కూడా మేమందరూ కూడా ఈ యొక్క భగవంతుని సేవలో నిత్య పూజ కార్యక్రమాలు జరుగుతాయి.